పచ్చని వాతావరణం, ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ అనమాట, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ప్రగతి అనగానే టోటల్ ఆల్మోస్ట్ పొల్యూషన్ ఫ్రీ, కాలుష్య రహితమైనటువంటి పర్యావరణం, వాతావరణం, ఇదంతా కూడా ప్రగతి అనగా. మీ ఏజ్, మీ సీక్రెట్ చెప్పండి. నా యొక్క వయస్సు, ఈ మేడం గారు అడుగుతున్నారు, విజయ అర్చన మేడం గారు, మరి 3 రోజుల క్రితంకి 80 సంవత్సరాలు దాటింది. నాకు 80 సంవత్సరాలు. జూలై 1, 1944 నా బర్త్డే. మొన్న 1కి 80 సంవత్సరాలు పూర్తయినాయి. మీరందరూ అడుగుతుంటారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు 10 మందిలో 8 అర్చన మేడం లాగానే మీ వయసు ఎంత అడుగుతారు. ఆఖరు ముందర హెసిటేట్ చేస్తారు, ఆఖరు అడుగుతారు మీరేమనుకోండి మీ వయసు అంటే ఇప్పటికి 80 సంవత్సరాలు. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చాలా ఇదిగా కనిపిస్తున్నారు, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, మరి అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అంతా ఇక్కడ చేస్తారని చెప్తూ ఉంటారు నాతో. అప్పుడు మరి నేను చెప్పాలంటే నాకే తెలియదు ఏంటన్నది. నేను అనుకుంటామంటే ప్రధానంగా పచ్చదనంలో ఉండటము, మొక్కల్ని ప్రేమించటము, మొక్కలతో పనిచేస్తాము. ఇక 24 గంటలు మొక్కలే నా ఇది పచ్చదనంలోనే, ఇక వాటితోనే పనిచేస్తాం. నేను పనిచేస్తాం, మా వర్కర్స్తో పనిచేయించడం, ఇది ప్రధానమైన కారణం. మొక్కల్లోని మునిగి తేలుతున్నాను కాబట్టి ప్రధానమైన కారణం ఇదే అయి ఉంటుంది. మన ప్రకృతిలోని మన భూదేవి తల్లి నేల అనమాట, భూదేవి తల్లి, గాలి, మొక్కలు అంతాను, సూర్యుడు, పంచభూతాల్లో కూడాను ఈ మొక్కల రూపేణ ప్రకృతి రూపేణ ఉంటున్నాను కాబట్టి అది ప్రధానమైన కారణం అయి ఉంటుంది. ఇక ఇతరత్ర జీవన సరళి, లైఫ్ స్టైల్స్, నేను మామూలుగా ఎన్నో సంవత్సరాల నుండి మా అమ్మగారి ద్వారా ఉదయం పూట పెరుగన్నం తింటామని మా అమ్మగారు మాకు నేర్పారు. నాకు అసలు మా తల్లిగారి వల్లనే మొక్కల మీద నాకు ప్రేమ జనించేది. నేను పాఠశాలకు వెళ్ళే టైంలోనూ మా అమ్మగారు మొక్కలు పెంచాలి, అది పెంచాలి, ఇది పెంచాలి, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, తీగ మొక్కలు, ఇవన్నీ కూడా అప్పుడు మా అమ్మగారి ద్వారా అలవాటైంది. అట్లాగే నా యొక్క ఆహారపు అలవాట్లు కూడా మా అమ్మగారి ద్వారానే. అదేంటంటే ఉదయం పూట కుడుములని, లేకపోతే పెరుగన్నం అని, రాత్రిపూట తోడింటేసిన అది కానీ ఇలాంటివన్నీ అలవాటు. సంవత్సరాల మీద కూడా ఉదయం పూట రాత్రిపూట తోడింటేసిన పెరుగన్నం నాకు బాగా అలవాటు. ఇప్పటికీ కూడా రాత్రిపూట అది పోసేస్తారు, వేస్తారు, ఉల్లిపాయలు కూడా తరిగేసి దాంట్లో వేసేస్తారు, తోడింటే వేస్తారు. ఉదయం పూట ఆ లిటిల్ బాక్స్ తీసుకొచ్చేసి నేను సుమారు 8:15-8:30కి అది నా బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా. అది ఒక కారణం అయి ఉంటుంది. మరి ఇతరత్ర మా ప్రగతిలో ఏం చెప్తూ ఉంటామంటే, మనం ఈ మధ్యన మిల్లెట్స్ తీసుకుంటాం మంచిది, మరి కట్టిగానుగా నూనెలు వాడటం మంచిది, కాలుష్యరహితమైన అనేకమైన పదార్థాలు మార్కెట్లో దొరికినాయి, ఆచితూచి మనం సెలెక్ట్ చేసుకుని సేంద్రియ వ్యవసాయ పెంచినటువంటి అన్ని ఆహార పదార్థాలు కూడా దాదాపు కాలుష్యరహితంగా ఉంటాయి కాబట్టి అదే వాడటం మంచిదని మనం జనరల్గా చెప్పుకోవాలి. అదే జరగాలి కూడా సంవత్సరాల మీద, మన జనరేషన్ కూడా అదే క్యారీ అనేవాళ్ళు మెసేజ్. అయితే నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి ఇంటికాడ ఏది వండితే అదే తింటాం నాకు అలవాటు. అది వండు, ఇది వండు, అదని ఇదని అసలు ఎప్పుడూ లేనే లేదు. వాళ్ళు కూరలోని పెడితే కూర తింటాను, రొట్టె చేసి పెడితే రొట్టె తింటాను, ఇంకేదైనా చేసి పెడితే అది తింటాను. ఇవన్నీ కూడాను ప్రత్యేకమైన అని ఇంటికాడ వండితేనే నేను తింటా అంతే. ప్రత్యేకంగా అది ఇది అని కూడా ఏముండదు. ఇది అంతా కూడా నార్మల్. మరి అంటే పాతకాలం నాటి ఆడవాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏం పెట్టాలి, అది సో కాబట్టి మీరు అదే చిన్నప్పుడు ఆ కుడుములుగా అన్నది మా అమ్మగారు సంవత్సరాల మీద పెట్టారు. చిన్నప్పుడు నా హై స్కూల్ స్టేజ్ దాటి ఇల్లు దాటి వెళ్ళిపోయే వరకు కూడా. దాని తర్వాత పెరుగన్నం అనేది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పటికి కూడా రెగ్యులర్గా ఉదయం పూట అచ్చద్దన్నమే తింటాను, సూపర్, ఉల్లిపాయతో.